తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక సరికొత్త జోష్తో దూసుకెళ్తుంటే బీజేపీ మౌనం వహిస్తుంది. గతంతో పోలిస్తే కమలానికి మంచి ఫలితాలే వచ్చినా కానీ తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలపై పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పక్కచూపు కూడా చూస్తున్నారట. అయితే తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికార కాంగ్రెస్లోకి జంప్ అయ్యే ప్లాన్లో ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే నిప్పు లేనిదే పొగరాదన్నట్టుగా మరో వాదన వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్పై ఆ సదరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మనసు పారేసుకున్నారని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. ఇప్పటికే హస్తం నేతలతో టచ్లోకి వెళ్లారని నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్లో టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ అంశం ఇప్పుడు ఇందూరు పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వార్తలు నిజమని నమ్మేలా బలమైన కారణాలు ఉన్నాయి. పైడి రాకేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనకు కాంగ్రెస్కు చెందిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని రాకేష్ రెడ్డి ఆహ్వానించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిలవడం, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రావడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. తన సొంత నియోజకవర్గమైన ఆర్మూర్కు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన బీజేపీ శాసనసభ్యుడు తన నివాసంలో విందు ఏర్పాటు చేయడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఆ తేనేటి విందు అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇది పైకి చూడడానికి బాగానే ఉన్నా వారిద్దరు పర్యటనలు పలు రకాల ఊహాగానాలకు తెరలేపింది. ఈ వార్తలు నిజం చేసేలా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పార్టీ మారుతారా అంటే అత్యధిక ఛాన్స్ ఉందని కొందరు అంటుండగా, మరికొందరైతే చీచి అలాంటిదేం లేదని కొట్టిపారేస్తున్నారు. ఇక మరికొందరైతే సుదర్శన్ రెడ్డి పర్యటన ఉద్దేశం అదే అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటే గిట్టని సొంత పార్టీ నేతలే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్లోని ఓ వర్గం ఎవరి ప్లాన్స్ వారికి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పారిశ్రామికవేత్త. ఆయన రాజకీయాలపై ఇంట్రెస్ట్తో 2023లో జరిగిన ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయనకు సీట్ సమస్య ఎదురవడంతో కమలం గుట్టికి చేరిపోయాడు. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొద్ది రోజులకే బీజేపీ టికెట్ తెచ్చుకుని విజయం సాధించాడు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాకేష్ రెడ్డి ఆలోచనలు మారాయట. బీజేపీలో నేతలు తలోదారి అన్నట్లు ఉండడంతో రాకేష్ రెడ్డి గాంధీ భవన్ వైపు చూస్తున్నారని లోకల్ టాక్. దీనికి ఆర్మూర్లో ఎమ్మెల్యే బీజేపీ వాడైనా హవా మాత్రం కాంగ్రెస్ నేతలదే కొనసాగుతుందట. దీంతో రాకేష్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారట. దీంతో సమయం చూసి రాకేష్ రెడ్డి ప్లేట్ ఫిరాయించే ప్రయత్నాలు ముమ్మరం చేయడం బీజేపీ వర్గాల్లో గుబులు రేపుతుందట. ఇంతకీ కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్కి రప్పించడం వెనక ఆంతర్యం ఏంటని బీజేపీ శ్రేణులు తలలో బాదుకుంటున్నారట. కొద్ది రోజులుగా సుదర్శన్ రెడ్డిని ఎంపీ ధర్మపురి అరవింద్ టార్గెట్ చేస్తుండగా ఇప్పుడు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సకల మర్యాదలు చేయడంపై అరవింద్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిల మధ్య కొంత పొలిటికల్ గ్యాప్ ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కమలం ఎమ్మెల్యే రాసుకొని పూసుకొని తిరగడంతో కాషాయ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ గుట్టికి చేరొచ్చనే వార్తలకు బలం చేకూర్చినట్లవుతుంది. ఇంతకీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హస్తం కండువా కప్పుకుంటాడా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తలో వాస్తవమే అయితే కాంగ్రెస్ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.